మిత్రులారా, మనం ఈరోజు తెలుసుకునే అంశము చాలా కీలకమైనటువంటి. ఇటీవల ఈ మధ్య కాలంలోనే గౌరవ సుప్రీంకోర్టు ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ను వెలువరిస్తూ టెనెంట్దారులు ఎవరైతే అద్దెకు తీసుకున్నట్టు, అంటే ఇండ్లు కానీ షాప్స్ కానీ అద్దెకు తీసుకున్న వాళ్ళు టెనెంట్దారు ఎట్టి పరిస్థితులలో లీగల్గా ఆ ఆస్తిని కొనకుండా, కొనకుండా లీగల్గా ఎలాంటి ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇక నుంచి అద్దెదారులు ఎవరు కూడా ఓనర్లు అయ్యే అవకాశాలు లేవు. గౌరవ సుప్రీంకోర్టు జ్యోతి శర్మ వర్సెస్ విష్ణు గోయల్ అండ్ అదర్స్ కేసు తీర్పు లోపల సివిల్ అపీల్ నంబర్ 11768 ఆఫ్ 2025 ఈ తీర్పు చాలా ఇప్పటి వరకు ఉన్నటువంటి భిన్నంగా, మొన్న సెప్టెంబర్ 11, 2025న తీర్పు వెలువడించింది. దీంతో ఏమైపోయిందంటే అద్దెదారులు ఎవరు కూడా ఇక నుంచి ఆ ప్రాపర్టీకి ఓనర్ అయ్యే అవకాశాలు లేవు. 12 సంవత్సరాలు ఉన్నా, 20 సంవత్సరాలు ఉన్నా, 30 సంవత్సరాలు ఉన్నా కూడా రెంట్కు సంబంధించినటువంటి రెంట్కు ఉంటున్నట్టుగా టెనెంట్ అగ్రిమెంట్స్ ఉన్నా కూడా ఇక ఓనర్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే చాలా హిస్టారికల్ జడ్జిమెంట్గా చెప్పవచ్చు. ఇది మరి జడ్జిమెంట్ మాత్రం నాన్ రిపోర్టబులే సుప్రీంకోర్టు. అయినా కూడా రిపోర్టబుల్ అయినా నాన్ రిపోర్టబుల్ అయినా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కూడా కొంత ఈ ఇండ్లు కానీ ప్లాట్స్ కానీ ఈ ఓనర్స్ ఎవరైతున్నారో వాళ్ళకు కొంత కొంత సపోర్ట్ చేసే విధంగా ఈ తీర్పు ఉంది. ఈ తీర్పు ప్రకారం ఏంటంటే, గతంలో మనకు అనేక కోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయంటే, ప్రైవేట్ ప్రాపర్టీ కనుక మనము కబ్జాలో ఉన్నట్లయితే, పొజిషన్లో ఉన్నట్లయితే, కనీసం 12 సంవత్సరాలు ఉన్నట్లయితే దాని అడ్వర్స్ పొజిషన్ కింద, ప్రతికూల స్వాధీనం కింద ఓనర్ అయ్యే అవకాశం ఉండేది. అదే ప్రభుత్వ ప్రాపర్టీ అయితే 30 సంవత్సరాలు కనుక మనము ఆధీనంలో ఉండి, మన కబ్జాలో ఉండి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు ఉన్నట్లయితే ఆ 30 సంవత్సరాలు ప్రభుత్వ ల్యాండ్ కూడా ప్రైవేట్ పరం అయిపోయేది. అడ్వర్స్ పొజిషన్, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా అడ్వర్స్ పొజిషన్ ప్రకారంగా 12 సంవత్సరాలు కనుక మనం ఉన్నట్లయితే ఆ ల్యాండ్ని క్లెయిమ్ చేసుకునే అవకాశము లీగల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఏంటంటే, మీరు 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, కానీ ఆ ప్రాపర్టీని ప్రాపర్టీకి ఓనర్ అయ్యే అవకాశాలు లేవు అన్లెస్ దాన్ని కొంటే తప్ప, యజమాని నుంచి కొంటే తప్ప, యజమాని నుంచి లీగల్గా ట్రాన్స్ఫర్ అయితే తప్ప ఇక దాని మీద హక్కు పొందే అవకాశాలు లేవు. ఈ కేసు పూర్వపరాలు సారాంశం మొత్తంగా ఏముందంటే, ఈ జ్యోతి శర్మకు సంబంధించినటువంటి వాళ్ళ ఈ ప్లేంటిఫ్ దీంట్లో వాళ్ళ ఫాదర్ ఇన్ లా, వాళ్ళ మామగారికి సంబంధించినటువంటి ఆస్తి, ఆ కింద 2 షట్టర్లు ఉండే, ఆ పైన దానికి సంబంధించినట్టు వీళ్ళు ఓనర్స్ ఉండేవాళ్ళు. ఒక షట్టరు అద్దెకి ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి తెలియకుండానే వాళ్ళే ఓనర్గా చేసుకోవడం జరిగింది. అందులో ఇక అద్దె ఇవ్వడం మానివేశారు. దీనికి సంబంధించినటువంటి తీర్పు లోపల ఎట్టి పరిస్థితుల్లో అధికారికంగా లీగల్గా ఆ ఆస్తిని కొనకుండా ఇక నుంచి అద్దెకుండే వాళ్ళు ఓనర్లు అయ్యే అవకాశం లేదు. మనం ఉండే టెనెంట్ అగ్రిమెంటు ల్యాండ్ లార్డ్స్ నుంచి మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. ప్రతి ఎవ్రీ 11 మంత్స్కే అగ్రిమెంట్ చేసుకొని అద్దెకిచ్చే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కానీ ఇక నుంచి ఓనర్స్కి మంచి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అసలు అడ్వర్స్ పొజిషన్ 12 సంవత్సరాలు ప్రైవేట్ ప్రాపర్టీని ఎట్లా పొందుతారంటే, సపోజు ఒక ఇంటి లోపల, ఒక ఇంటి పైన ఏం చేస్తారంటే, ఒక ఇల్లు అద్దెకి ఇచ్చినాం అనుకోండి, వేరే వ్యక్తి, మీరు ఓనరు, మీరు ఒక వారికి అద్దెకి ఇచ్చిండ్రు. ఆ అద్దెకి ఇచ్చినప్పుడు ఆ టెనెంట్ వాళ్ళు ఏం చేస్తారు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మీకు అద్దె కడతా ఉంటారు, రెంట్ కడతా ఉంటారు ఎవ్రీ మంత్. ఒక 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా వాళ్ళే ఉంటారు. మధ్యలో ఏం చేస్తారంటే, మీకు తెలియకుండానే ఆ ఇంటికి సంబంధించినటువంటి కరెంటు బిల్లును వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. తర్వాత ఇంటి పన్ను కూడా వాళ్ళ పేరు మీదనే కట్టుకుంటూ ఉంటారు. అది విషయం మీకు తెలియదు. ఆన్ పేపర్ రికార్డుగా ఆయన ఎప్పుడైతే రికార్డుని తారుమారు చేసుకొని అతనుండి 12 సంవత్సరాలు అయిపోయినట్లయితే ఇప్పుడు ఓనర్గా గతంలో ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారంగా ఓనర్ అయ్యే అవకాశం ఉంది. అడ్వర్స్ పొజిషన్ అంటే ఏంటంటే, ఇద్దరి మధ్య సపోజ్ ఒక ఉదాహరణకు ఏకి 2 ఎకరాల ల్యాండ్ ఉంది అనుకోండి. బి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే
ఆ 5 ఎకరాల ల్యాండ్ను ఆయన అనుభవిస్తూ ఉంటాడు. అనుభవించే క్రమం లోపల ఆయన అనుభవిస్తున్నట్టుగా ఇతనికి తెలుసు, కానీ ఇతను ఏమన్నాడు, గమన కూర్చుంటాడు. ఈలోపు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 15 సంవత్సరాల తర్వాత బి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ 2 ఎకరాలను అధికారికంగా అంటే రికార్డులలో ఆయన పేరు నమోదు చేసుకుంటాడు. నమోదు చేసుకున్న తర్వాత 12 సంవత్సరాల తర్వాత అతనే ఓనర్ అయిపోతాడు. ఎందుకంటే ఈయనకు తెలిసి ఉండాలి, ఈయన యొక్క భూమిని వేరే వ్యక్తి ఇతనికి తెలిసి ఉండి కూడా ఆక్రమించుకొని కబ్జా చేసి పొజిషన్లో ఉన్నట్లు కనుక మనం రికార్డులు కనుక చూపించినట్లయితే ఇంతకుముందు ఎవరైతే కబ్జా చేసిండో వాళ్ళు ఓనర్ అయ్యే అవకాశాలు ఉండేది. ఇక నుంచి ఈ అద్దెకు సంబంధించి టెనెంట్ యాక్ట్ ప్రకారంగా టెనెంట్ హోల్డర్స్ ఎవరు కూడా అంటే ఈ ఇండ్లు కానీ ఫ్లాట్స్ కానీ అద్దెకు తీసుకొని వాడుకునే వాళ్ళు ఇక నుంచి ఓనర్ అయ్యే అవకాశాలు ఈ తీర్పుతోని లేవు. అయినప్పటికీ ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ అంటే ఈ అద్దెకి ఇచ్చే వాళ్ళు కానీ భూములు ఉన్న వాళ్ళు కూడా ఈ చట్టాల మీద అవగాహన తెచ్చుకొని మీ యొక్క ఆస్తులను మీరే రక్షించుకోవాలని తెలియజేస్తూ ఈ కేసుకు డీటెయిల్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ బాక్స్ లోపల ఈ పిటిషన్స్ యొక్క పేర్లు, తర్వాత సివిల్ అప్పీల్ నంబరు, ఇతర నంబర్లు కూడా మీకు పొందుపరుస్తాను. మీరు ఎవరైనా కావాలంటే సుప్రీంకోర్టు వెబ్సైట్కి వెళ్ళి ఈ జడ్జిమెంట్ కాపీని 10 పేజీలు ఉంది ఈ జడ్జిమెంట్ని కూడా మీరు పొంది మీరు చదువుకోవచ్చు. ఏదేమైనా ఇది ఒక హిస్టారికల్ జడ్జిమెంట్గా ఈరోజు దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే గతంలో టెనెంట్స్ ఎక్కువగా ఇప్పుడు టెనెంట్లను నమ్మి ఏం చేస్తున్నారంటే చాలామంది వ్యక్తులు ఒక ప్రాంతం సపోజ్ హైదరాబాద్లో ఆస్తి అంటే ఒక 2-3 ఇల్లులు ఉన్న వాళ్ళు ఉద్యోగరీత్యానో లేకపోతే వ్యాపార రీత్యానో వేరే రాష్ట్రాలలో ఉండడము లేకపోతే విదేశాలకు వెళ్ళడం పోయిన తర్వాత ఈ అద్దెలకు ఇచ్చేసి వాళ్ళ ఎవ్రీ మంత్ రెంట్ తీసుకుంటూ ఉంటారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. అట్లా కొన్ని ఏళ్ళ తర్వాత వాళ్ళు మర్చిపోవటము, ఈ టెనెంట్స్ ఎవరైతే అక్రమంగా అంటే దురుద్దేశంతో ఆ ఆస్తులను పేరు మార్పిడి చేసుకొని అధికారికంగా అంటే అధికారులను వాడుకొని మార్పించుకొని కొంతకాలం తర్వాత ఇంకా అద్దె ఎగవేసి లేదు ఈ ప్రాపర్టీ మాదే అని చెప్పేసి ఖాళీ చేయని సందర్భాలు ఎన్నో కేసులు రకరకాల నేటి వరకు చూస్తూ ఉన్నాము. ఈ తీర్పుతోనే అట్లాంటివి ఇక నుంచి జరిగే అవకాశాలు లేవు. అయినప్పటికీ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఇంకా మీకు ఏమైనా లీగల్ అంశాల మీద డౌట్స్ ఉన్నట్లయితే నేను ఎందుకంటే ముఖ్యంగా ఈ భారతదేశము కుల వ్యవస్థ రిజర్వేషన్ మీద అనేక వీడియోలు చేసిన, ఆ తర్వాత రిక్రూట్మెంట్స్ మెయిన్ రిజర్వేషన్ పాలసీస్ మీద చేస్తున్నా, కొన్ని లీగల్ అంశాల మీద సామాజిక అంశాల మీద కూడా అప్పుడప్పుడు వీడియోలు చేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా నేను వివిధ టీవీ డిబేట్లలో పార్టిసిపేట్ చేస్తున్నా. ఆ డిబేట్లకు సంబంధించినటువంటి లింకులను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రతి వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లోపల ఆ లింకులను పొందుపరుస్తున్నా. మీరు నా యొక్క వీడియోలను అంటే టీవీ డిబేట్స్ని చూడాలన్నా కూడా ఆ వీడియో లింకులని క్లిక్ చేసి ఆ వీడియోను కూడా వీక్షించవచ్చు. అదేవిధంగా ఈ సంబంధించినటువంటి జ్యోతి శర్మ వర్సెస్ విష్ణు గోయల్కి సంబంధించినటువంటి తీర్పు సంబంధించిన డీటెయిల్స్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పొందుపరుస్తాను తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.